ఫైబ్రాయిడ్స్‌తో ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార నియమాల్ని పాటించాలి? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్‌ని. చాలామంది ఆడపిల్లలు ఫైబ్రాయిడ్‌తో డయాగ్నోస్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్‌ని మనం అవాయిడ్ చేయాలి? అంటే కొన్ని తిండి పదార్థాల్లో తెలియకుండానే ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎలా అంటే ఈ సోయాబీన్, ఫ్లాక్స్ సీడ్స్ వీటిల్లో తెలియకుండానే మనకి ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈస్ట్రోజన్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ ఫైబ్రాయిడ్స్ గ్రోత్‌కి కూడా అవి ఎంతో కొంత దోహదం చేస్తాయన్నమాట. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ ప్రొడక్ట్స్‌లో ముఖ్యంగా చీజ్ దీంట్లో కూడా ఈస్ట్రోజన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా ఫైబ్రాయిడ్స్‌తో గనక గుర్తించడం జరిగిన వాళ్ళు ఈ 2 ప్రొడక్ట్స్‌ని కొంచెం అవాయిడ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ కొన్ని పిండి పదార్థాలు అంటే ఈ బేకరీ ఐటమ్స్, మైదా ఎక్కువ ఉన్న వీటన్నిటిలో ఏంటంటే గట్ బ్యాక్టీరియా అంటే మన పేగులో ఉండే బ్యాక్టీరియా కూడా పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉండదు. ఇంకా పాడవుతుంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ తాలూకు కంప్లెయింట్స్ ఎక్కువ అవ్వడం, ఫైబ్రాయిడ్స్ గ్రోత్ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందరికి తెలిసింది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఏమవుతుంది, మన ఒంట్లో ఉండాల్సిన ఆయిల్స్ కానీ, లిపిడ్స్ కానీ, కొవ్వు శాతం అన్నీ పెరిగి అప్పుడు కూడా ఈ ఈస్ట్రోజన్, పెరిఫరల్ ఈస్ట్రోజన్ పెరిగి మళ్ళీ ఫైబ్రాయిడ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలా ఈ మిల్క్ ప్రోడక్ట్స్, సోయాబీన్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫైబ్రాయిడ్స్ కనుక ఆల్రెడీ వచ్చినట్టయితే ఆ ఫైబ్రాయిడ్ సైజు త్వరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ అంటే మన అమ్మ వాళ్ళకో ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, చిన్న వాళ్ళలో కూడా మనం ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తరానికి డబ్బులు ఇవ్వడం బాగుంటుంది కానీ జబ్బులు ఇవ్వడం అనేది అస్సలు బాగోదు. సో ఈ నెక్స్ట్ తరానికి మనకు గనక కొన్ని జబ్బులు ఉన్నట్టయితే ఎటువంటి ఆహారం వల్ల వాళ్ళకి జబ్బులు వస్తాయన్నది గుర్తించి మన ఆహారంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇట్లాంటి మార్పులు చేసుకోవడం జరిగిందనుకోండి, వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ ఫైబ్రాయిడ్స్ కొంచెం కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫైబర్ కంటెంట్ కానీ, ఐరన్ కంటెంట్ కానీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తోటి ఈ ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది కొంచెం. అండ్ ఈ ఫైబ్రాయిడ్ వలన బ్లీడింగ్, బ్లడ్ లాస్ అయినా సరే అది తొందరగా రికవర్ అవుతుంది. ఆకుకూరల్లో కంపల్సరీ ఐరన్ అన్నది ఉంటుంది కాబట్టి ఆకుకూరలు డెఫినెట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్. ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారంలో ఏవన్నా ఒంటికి వేడి కలిగించేవి కానీ, ఇన్ఫ్లమేషన్ కలిగించేవి కానీ ఉంటే కూడా ఈ ఫ్రూట్స్ వలన ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది కూడా బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లమేషన్, నెగెటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫైబ్రాయిడ్స్‌ని పెంచుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినడం. దీంతో ఏంటంటే ఒంట్లోకెళ్ళే కార్బ్స్ తగ్గడము, ఫైబర్ పెరగడం కూడా ఫైబ్రాయిడ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ కంపల్సరీ కొన్ని ఆహారాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన కూడా ఒంట్లో జరిగే ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ కూడా బాగా తగ్గుతుంది. అలా ఆహారంలో ఇవన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ గ్రోత్ అన్నది స్లో అవుతుంది. సింప్టమ్స్ ఉంటే అవి కొంచెం కంట్రోల్ అవుతాయి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అన్నీ కూడా తగ్గుతాయి. అండ్ అందరికీ తెలిసింది ఈ మధ్య టీ, కాఫీలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ టీ గానీ, కాఫీ గానీ ఇవి కూడా మన ఒంట్లోని ఇన్ఫ్లమేషన్‌ని పెంచుతాయి. అలా టీ, కాఫీలని కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అండ్ ఒంట్లో నీరు శాతం ఎక్కువ ఉండాలి. అంటే కంపల్సరీ రోజుకొక 3 లీటర్ల నీళ్లు తాగాలి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి ఉండేదానికోసం ఎండలోకెళ్ళడం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తీసుకునే ఆహారంతో పాటు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈ ఫైబ్రాయిడ్ తాలూకు కంప్లెయింట్స్ తక్కువ అవ్వడము, వాటి గ్రోత్ తక్కువ అవ్వడం కూడా చూస్తుంటాం. కానీ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నా సరే ఇబ్బంది అవుతుందో మాత్రం కంపల్సరీగా లోపల నుంచి మనం వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.